హాయ్ అండి. పుదీనా రోటి పచ్చడి ఇలా చేయండి. ఒక 10 రోజుల వరకు చెడిపోకుండా నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. రోటి పచ్చడి అంటే చెప్పనవసరం లేదు. ఒక 4 ముద్దలు ఎక్కువే తింటాం కదా! సో, దీనికోసం ఒక పెద్ద కట్ట పుదీనాను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండెలు పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండెలో ఒక 1 స్పూన్ నూనె వేసుకొని పుదీనా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో ఎండుమిర్చి అలాగే ఉప్పు, వెల్లుల్లి వేసుకొని మెత్తగా దంచుకున్న తర్వాత పుదీనా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత చింతపండు అలాగే ఒక 1 స్పూన్ బెల్లం వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఫైనల్‌గా చింతపండు రసాన్ని వేసుకొని ఒక గిన్నెలోకి తోడుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. గ్యాస్ మీద బాండెలు పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చడి వేసుకొని 2 మినిట్స్ కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై